చాలా దినాల సంధి సైలెంట్గా ఉన్న బొత్స సారు నేను సుతా యాక్టివ్గానే ఉన్నా అని చంద్రాలు పవనాల్ సార్ల పొత్తు గురించి మాట్లాడిండు. అదేందో ఇనుర్రి. టీడీపీ అధినేత చంద్రాల సారు ఇవాళ ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలవబోతున్నాడన్న సంగతి మనందరికీ ఎరుకున్న ముచ్చటేనాయే. పొత్తుల మీద చర్చించేందుకు చంద్రాల సారు ఢిల్లీ పోతున్నట్టు ఆంధ్రలో ప్రచారం అయితే గట్టిగానే నడుస్తున్నది. అయితే 2014లా బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని టీడీపీ అధికారంలోకి ఎట్లయితే వచ్చిందో అగో మళ్ళా సేమ్ అదే ఫార్ములా రిపీట్ చేద్దామనే ఆలోచనలు ఉన్నాడట చంద్రాల సారు. ఇంకో దిక్కు వైసీపీ అధినేత జగనాల సారు ఇవన్నింటిని చూసుకుంటా కాము ఉంటుండు, ఏం చేయాలో సమజ్గాక. అయితే ఇక చంద్రాల సారు ఢిల్లీ పర్యటన మీద మంత్రి బొత్స సారు స్పందించిండుల్లా. ఎవరితో కలిసినా మా మీద ప్రభావం చూపలేరు, మేము మాత్రం సింగిల్ గానే ఎన్నికలలో పోటీ చేస్తాం. చంద్రబాబు ఎవరిని కలిసినా ఆయన ఎవరితో భేటీ అయినా మాకు అనవసరము. రాష్ట్రంలో మేం ప్రవేశపెట్టిన పథకాలు వచ్చే ఎన్నికలలో అధికారంలోకి తీసుకొస్తాయి. ఆ చంద్రబాబు పవను ఇంకో 10 పార్టీలు కలిసినా మా వైసీపీని ఓడించలేవు అని అన్నాడు సారు. ఇగో ఇనుర్రి మీరు కూడా. అయితే ఒక రాజకీయ పార్టీ ఒక నిజంగా మీరు చెప్పినట్టే ఒకరు వెళ్తే ఇంకో రాజకీయ పార్టీని కలడానికి పొత్తులకి ఆయనకి అలవాటు కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చి ఒకరితో కలడం ఎన్నికల తల వదిలేయడం ఆయనకి ఆనవాయితీ కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మాకు ఒకటి మాత్రం చెప్తున్నాను, చంద్రబాబు అనే వ్యక్తి ఎవరితో కలిసినా ఎవరితో కలకపోయినా ఆయనతో ఎవరు కలిసినా ఎవరు కలకపోయినా మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం. ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేసామో, ఏదైతే సంక్షేమం చేసామో, ఏదైతే వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచామో, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడానికి పరిస్థితులు కల్పించాము. రైతుకి హాయిగా గిట్టుబాటు ధరను కల్పించాము, అన్ని అవసరాలు తీర్చాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది.